బికాజ్ మహాభారతంలోంచి ఒక 1000 కథలు తీయచ్చు, రామాయణంలోంచి ఇంకో 1000 కథలు తీయచ్చు. చేయాలని ఉంది, డెఫినెట్గా చేస్తా. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే, ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే, ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్ అంటే అదొక ఎథీరియల్, నేను నేల మీద నడవట్లేదు, ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి. మహాభారతం తీసే ఆలోచన వివరించుకున్నారా? లేదండి. నా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు చెప్పాను, నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని. అది స్టార్స్ని పెట్టుకోకూడదండి. అబ్బాయి స్టార్స్ని పెట్టుకుంటే అసలు అవ్వదు అది. అంటే నాకు నేనే ఒక సగం దీంట్లో ఉన్నానంటే, అంటే మహేష్ కొంటిగా ఉంటాడు, కృష్ణుడి కరెక్ట్గా సెట్ అవుతాడు. రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ సూట్ అవుతాడని ఒక డౌటు, ఖచ్చితంగా సూట్ అవుతాడని ఒక నమ్మకం. ఆ రెండిట్ల మధ్యన ఊగిసలాడుతా వి డిడ్ ద ఫోటో షూట్. ఆ ఫస్ట్ ఫోటోని నా బాల్ పేపర్ కింద పెట్టుకొని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీసాను. అది సెట్కి లిటరల్లీ ఐ యూస్ టు గో ఎట్ 5:30. నేను లోపలికి వెళ్ళేసరికి, నేను వెళ్ళిన తర్వాత సెట్ ఊడ్చి కుర్రాడు వచ్చి సెట్ చేసేవాడు. అప్పుడు కొరికి కూర్చొని షార్ట్ మేకింగ్ అంతా రాసుకునేవాడిని. నా ఆర్టిస్టులు అందరూ తిట్టుకునేవారు. ఇప్పుడు వచ్చిన సమీర్ కూడా తిట్టుకునేవాడు, మిగతా సీరియల్స్ 9ంటికి రమ్మంటారు, ఈయనేమో 7ంటికి రమ్మంటాడు అని చెప్పి. షూటింగ్కి వచ్చాడు అంటే సెల్ ఫోన్ పట్టుకోడు. వెదర్ ఇట్ ఈస్ 8 hours 10 hours సెల్ ఫోన్ కార్లోనే ఉంటుంది. తను వచ్చి పని చేస్తాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కార్ ఎక్కితేనే he will touch his cell phone. That is something that we all should learn. అందరం నేర్చుకోవాలి, అందరం పాటించాలి. మహేష్, I will try my best to be like you. I really admire you on that aspect.